సిద్ధవటం పట్టణంలో ఆంధ్రుల ఆరాధ్య దైవంగా భావించే స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సిద్ధవటం బాకరాపేట రహదారిలోని పరమాత్మ సేవా ఆశ్రమం వద్ద జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు జాతి గర్వకారణంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన అఖండ నాయకుడిగా ప్రజల పాలనను సాధ్యమయ్యేలా చేసిన మహానేతగా ఆయనను గుర్తు చేసుకున్నారు. తెలుగు ప్రజల అభిమానంతో అన్నగారు అనే పిలుచుకునే ఎన్టీఆర్ సినీ రంగంలో అనేక పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలు పోషించి విశేష గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవం, నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నటనలో ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెలిగి మళ్ళా ఆయన యొక్క జీవితాన్ని రాజకీయంగా ప్రజలకు అంకితం చేయాలనే ఉద్దేశంతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో బడుగు బలహీన వర్గాలకు కూడు గుడ్డ నీడ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ఆ రోజు అతి తక్కువ కాలంలోనే స్థాపించి రాష్ట్రంలో ఆయనంటూ ఒక ముద్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి ఒక్కరూ ఆయన యొక్క పేరును స్మరించుకునేటట్టుగా ఈ రోజు చేసినటువంటి మహానుభావుడు అని చెప్పి మీకు ఈ రోజు సభ్యులంగా తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందంటే కేవలం ఒక పేక మేడతో కాదు, కింది స్థాయిలో ఒక బ్రహ్మాండమైన పునాదితో నిర్మాణమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈరోజు సగర్వంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము తెలియజేసుకుంటున్నాము. మహానాయకుడు, మహోన్నతమైన వ్యక్తి, యుగ పురుషుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. కాబట్టి ఈ రోజు మనము తెలుగుదేశం పార్టీని అదే ఆయన బాటలోనే ఆయన ఆశయాలను ఒక పక్క సభ్యంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని, తెలుగుదేశం పార్టీని మనము ప్రజల్లో తీసుకొని పోయి ఆయన యొక్క స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టి ఈరోజు పార్టీ మళ్ళా అధికారంలోకి తేవడం ఒక మహోన్నతమైన కార్యక్రమం అని చెప్పి సభ్యంగా తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఈ మహోన్నత వ్యక్తికి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన్ను నివాళులు అర్పిస్తున్నటువంటి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఆయన మహోన్నతమైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మౌనం పాటించవలసిందిగా కోరుకుంటున్నాం. నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు, మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన సిద్ధవటం మండలం పరమాత్మ సేవా కేంద్రంలో మనం ఆయన పేరు స్మరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మన వృద్ధులందరికీ కూడా మన ఏదో పండ్లు పిడ్డు అందరికి ఇచ్చేసి ఆయన్ను జన్మజన్మలకు గుర్తుంచుకునేలా ఉండే విధంగా తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఈ విధంగా తెలియజేసుకుంటూ ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ఇలాగే ఉండి ప్రజలకు సేవలు చేయాలని ఆయన ఆశయాన్ని మన చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చాలని ఈ విధంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై రామారావు. అదే రామారావు గురించి ఈరోజు ఎన్టీఆర్ మహా తెలుగు రాష్ట్రాలలో ఈ పొద్దు ఒక అఖండ దీపం వెలుగుతుందంటే ఆయన లేకన్నా కూడా ఆయన స్మరించుకుంటారంటే ఏ ముహూర్తాన 1982లో పార్టీ స్థాపించిండో ఆ మహానుభావుడు రెండు తెలుగు రాష్ట్రాలు కాదు దేశవ్యాప్తంగా ఏడమున్న తెలుగుదేశం కార్యకర్త ఆయన స్మరించుకుంటూ ఈ రోజు బలుగు బలహీన వర్గాలకు ఆ రోజు పింఛనీ పెట్టింది ఒక ఎన్టీఆర్. ప్రతి ఒక్క నాయకుడు ఆయన గుర్తించుకొని ఆయన అడుగుదాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరు ఆయన అనుసరించి పాలన చేయాలని మనస్ఫూర్తిగా అదే విధంగా ఈ రోజు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు ఆయన అడుగుదాడల్లో నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని పోతూ ఆయన అడుగుదాడల్లోనే అతని తనయుడు లోకేష్ బాబు కూడా తొందరలోనే కాబోయే ముఖ్యమంత్రి
అధ్యక్ష అందరూ పెట్టుకోండి దర్శన అందరూ పెట్టుకోండి ఈ ప్యాకెట్లు పట్టుకోండి అంతే కదా. మీరు పట్టుకో దర్శన చేయబెట్టా ఎట్లా ఎనికి జరగండి ఆయన కాంటాన్ని పెద్ద ఆయన నెక్స్ట్ దాస్ బొమ్మ ఇట్రమ్మా రాతల్లి ఇంకొకరికి ఫోన్ కూడా ఇచ్చేయి. చెప్పండి.